ఆర్టీసీ ఉద్యోగులకు 2.5% డిఏ ప్రకటించిన ప్రభుత్వం ప్రతి నెల ఆర్టీసీపై రూపాయలు 3.6 కోట్ల భారం ఉచిత బస్సు స్కీమ్తో మహిళలకు 5,000 కోట్లు ఆదా అయినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి అంటూ ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగులకు 2.5% డిఏను ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపుతో ప్రతి నెల ఆర్టీసీపై 3.6 కోట్ల అదనపు భారం పడనుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో 150 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని చెప్పారు. ఈ 150 కోట్లు 100 కోట్లు 50 కోట్లు అంటే కొంతమందికి లెక్క అర్థం కాలే. ఈ లెక్క తెలియక ఈ రాష్ట్ర జనాభా ఎంత, అందులో మహిళలు ఎంత, దాంట్లో ఇంతమంది ఇన్ని కోట్ల మంది ప్రయాణించారని చెప్తారంతా. వీళ్ళంతా ఎక్కడ అంటే ఆ ప్రయాణాల లెక్క తీసిర్రు. వీళ్ళు జీరో బిల్స్ జీరో కొడుతున్నారు కదా, జీరో టికెట్, ఆ జీరో టికెట్ లెక్కలు చెప్తుర్రు. అంతమంది అంటే జీరో టికెట్స్ ఎన్ని వస్తే అన్ని కోట్లని లెక్క అన్నట్టు. అంతే తప్ప అరే 150 కోట్ల మహిళలు యాడున్నారు, ఈ దేశ జనాభానే లేదు అని అనుకుంటే కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది నేను విన్నా కాబట్టి అంటున్నా. సోషల్ మీడియాలో కూడా కొంత అక్కడక్కడ కామెంట్స్ పెట్టిరు. ఈ రాష్ట్ర జనాభా ఉన్నదే 4.5 కోట్లు 4 కోట్లు, దాంట్లో సగానికి సగం పెడితే 2 కోట్లు కూడా ఉండరు మహిళలు. ఇంట్లో ఎట్లా చెప్పిండి ఈయన అని చెప్పి కొంత ఆగమయ్యారు. అందుకే 150 కోట్లు 150 కోట్లు అంటే 150 కోట్ల టికెట్లు ప్రయాణాలు అంటే జీరో టికెట్స్ కొట్టిరు కదా, దాని లెక్క అన్నట్టు. సో అయితే ఆ 150 కోట్ల మహిళలు ప్రయాణం చేసినట్టుగా, అయితే దీంతో 5,000 కోట్ల రూపాయలు ఆదా అయినట్టుగా, డబ్బులు వాళ్ళకు ఒక 5,000 కోట్ల రూపాయలు ఆదా అయినాయి. కాబట్టి మేము ఏం చేసినా ఏమి ఇవ్వకుండా నడుస్తుంది. ఇక అది అసలు చెప్పదలుచుకుంది. ఉచిత బస్సు ప్రయాణాలు ఇచ్చినాం కాబట్టి ఇక వాళ్ళకి ఏమి ఇవ్వకుండా సరే 5,000 కోట్లు కథం మీకు మిగిలిచ్చినాం కదా, ఇక ఉండుర్రి హ్యాపీగా అన్నట్టు వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ స్కీమ్ ప్రారంభించిన తర్వాత ప్రతిరోజు అదనంగా 14 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని, దీంతో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగిందని, అందుకే డిఏ పెంచామని చెప్పారు. మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. మహిళా ప్రయాణికులకు అదనంగా పెరగడంతో మరిన్ని ఆర్టీసీ బస్సులు కావాలనే డిమాండ్ పెరిగిందని తెలిపారు. అంటూ ఎన్ని గొడవలు అవుతున్నాయి బస్సులలో, ఎన్ని కొట్లాటలు అవుతున్నాయి, ఎంతమంది శికలు పట్టుకుంటుర్రు, ఎంత పంచాదులు అవుతున్నాయి, ఎన్నో చూసినాం మనము. ఇంకా మస్తు అవి చూపెట్టాలంటే ఒక రోజంతా చూపెట్టచ్చు, అన్ని గానం వీడియోలు ఉన్నాయి. అయితే అదేమీ హ్యాపీగా లేరు. నిజంగా చెప్పాలంటే చాలామంది మహిళలే చెప్పారు, అరే మొగోళ్ళు ఎక్కకుండా అయిపోయారు, మా మొగోళ్ళు రావాలంటే మేము పోతున్నాం కానీ మరి వాళ్ళు రావాలంటే అయితే నిలబడి రావాలి, లేదంటే వాళ్ళు ఆటోలలో రావాలి, లేదా వాళ్ళ బండ్ల మీద రావాలి. ఇట్లా మిగిలిచ్చినట్టు చెప్పినా ఇంకో రకంగా పోతుంది తప్ప ఇదేమి లాభదాయకంగా లేదు. నిజంగా అవసరం ఉన్ననాడు ఒక 50 రూపాయలు పెట్టుకొని పోతాం కదా, మాకేం అక్కర, మేము అడిగినాం అసలు ఫ్రీ బస్ అనేది ఏం ఉపయోగం అని అంటే ఇలా ఎక్కువ తిరుగుతున్నారని చెప్తూ మహిళలు ఇళ్ళల్లో ఉంటలేరు, మొత్తం బయట తిరుగుతారు, బస్సులలో తిరుగుతారని చెప్తుంది ప్రభుత్వం. 150 కోట్ల సార్లు తిరిగిరంటే ఇళ్ళల్లో మొగోళ్ళుగా పరిశాన్ కావాలి. అరే ఒక్కసారో 2 సార్లు పోతారు కానీ 2 నెలలకో 3 నెలలకో వీళ్ళేమో రోజు తిరుగుతుర్రా అనే ఫీలింగ్ వచ్చేటట్టుగా చెప్పుడు. ఈ లెక్క చూస్తే మరి ఈ జనాభాకి భాగిస్తే ఇప్పుడు 2 కోట్ల మంది మహిళలు ఉన్న మన జనాభాని 150 కోట్లతో భాగిస్తే మరి గిన్నిసార్లు ఇంతమంది ఎట్లా తిరిగారు అంటే తిరిగిన వాళ్ళు మలమల తిరుగుతుర్రా, లేకపోతే వాళ్ళు పొద్దుందాకా బస్సులనే ఉంటుర్రా, టికెట్ ఇటుకెళ్ళి అటు అటుకెళ్ళి ఇటు ఇట్లనే తిరుగుతుర్రా. కొద్దిమంది ఉద్యోగాలు చేసుకుంటోళ్ళకి తప్ప ఎవరికి ఉపయోగపడతలేదని చెప్పినా చాలామంది గ్రామాలలో వ్యవసాయం చేసుకుంటోళ్ళు, రైతులు, కూలి పనులు చేసుకుంటోళ్ళు వీళ్ళందరూ కూడా తిరగరు. వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు ఏ పండుగకో పబ్బంకో లేకపోతే అవగారింటికో ఎటైనా పోవాలంటే పోతారు తప్ప రోజు తిరిగే పరిస్థితి ఉండదు. అయినప్పటికీ మరి కొద్దిమందికి లబ్ధి చేకూరుతున్నప్పుడు ఇది అందరు మహిళలకు లబ్ధి అని ఎట్లా చెప్తావు నువ్వు? 5,000 కోట్లు మిగిలినాయి అంటే ఎవరికి మిగిలినాయి, ఎంతమందికి మిగిలినాయి? ఏ ఉద్యోగస్తులకో వ్యాపారస్తులకో మిగిలినాయి. వీళ్ళకి ఎన్నడో ఒకనాడు నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి పోతే పోయి ఉండొచ్చు. పోయినా సీట్లు దొరికి పాడైతలేవు కదా, సస్తురు కొట్టుకొని సస్తా ఉన్నారు. ఆయన చెప్పేది ఏంటంటే ఈ 2.5% డిఏ పెంచడం చెప్పి డైలీ అలవెన్స్ పెంచడం అంటే వాళ్ళ డిమాండ్ కూడా ఉన్నది. వాళ్ళు ఇంకా వేరే డిమాండ్లు చాలా ఉన్నాయి ఆర్టీసీకి సంబంధించి. అయితే వీళ్ళకి ఏంటంటే పని భారం బాగా పెరిగింది, వాళ్ళకు కూడా పిచ్చిలేస్తుంది బస్సులలో. నేను కండక్టర్లను చూసినా డ్రైవర్లను చూసినా చాలామందిని ఈ ఫ్రీ బస్సు పెట్టినాక మాకు సావు ఏదో అయిపోయింది, మా సావు మరణం అవుతుంది, మాకు ఇబ్బంది అవుతూ ఉంది, మాకు చాలా కష్టమవుతుంది డ్యూటీలు అని చెప్పి డైరెక్ట్గా చెప్పారు. బస్సులలో ఆ లొల్లి భరించలేకపోతున్నారు, ఆ జనాలను భరించలేకపోతూ ఉన్నారు. అంటే ఆక్యుపెన్సీ రేషియో పెంచాలనే ఉంటుంది వాళ్ళకి ఎట్లయినా, కానీ నిలబడి కూడా పోతురు కదా, సీట్లు దొరుకుతలేవు. మహిళలకే దొరుకుతారు, ఇక పురుషులకు ఏడ దొరుకుతాయి?